జగన్ గారి పోస్టర్ని అంటే ట్రోల్ చేస్తున్నారు, ఏజ్ ప్రభులా ఉన్నారన్నాయి, దాని గురించి ఏమంటారు? అంటే మరి వాళ్ళకి సైట్ వచ్చిందని అనుకోవాలో, లేకపోతే కళ్ళు అసలు మొత్తం పోయాయి, లేకపోతే ఎల్లో కలర్ నిండిపోయింది అని అనుకోవాలో మరి మీకే తెలియాలి. ఒకవేళ కళ్ళు కనిపించట్లేదు అంటే ఆంధ్రాకి వస్తే వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా మీకు చూపిస్తామండి. సైట్ ఒకవేళ ఉంటే కనుక స్పెక్స్ ఇస్తాము, లేకపోతే సర్జరీ చేయాలన్నా కానీ చేపిస్తాము. మేము ఆరోగ్యశ్రీ ఉంది మా దగ్గర, చేపిస్తాము. ఎందుకు అసలు అట్లా ట్రోల్ ఎందుకు చేస్తున్నారు జీసస్ అని అట్లా క్రిటిసైజ్ చేయడం? అంటే ఆయన వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియానిటీ అని చెప్పేసి ఆయన అన్ని మతాలను పట్టించుకుని ఆయన మీద కూడా మీరు మా బురద చల్లాలి అని చూస్తున్నారంటే మరి మీ తెలుస్తుంది మీకు ఎలా అనేది, మీ మెంటాలిటీ ఎలా ఉంది, మీ బిహేవియర్ ఏంటి అనేది ఇక్కడ జనాలకు తెలుస్తుంది. అంటే హిందూ పీపుల్ని అలా చెప్పి దూరం చేయాలి అనుకుంటున్నారా? హిందూ పీపుల్ అనే వాళ్ళకి ఎవరికైనా తెలుసండి, అది పంచకట్టు. అదంతా చూస్తే జగన్ గారు పంచకట్టులో ట్రెడిషనల్గా ఒక మహారాజులాగా కూర్చున్నాడు. అక్కడ మహారాజుకి చుట్టూ జనాలు జై జైలు కొడుతూ వచ్చిన పోస్టర్ అది. అంటే మూలకి గుంట నక్కలు ఏం జరుగుతుంది అనేది చూడడానికి వస్తారు కదండి, అలా గుంట నక్కలు అక్కడ నుంచి చూస్తున్నాయి. వెంకటకృష్ణ గారే మెయిన్ మాట్లాడారు, ఏబిఎన్ వెంకటకృష్ణ గారు. ప్రతి ఇల్లుస్ట్రేషన్లో ఆయన ఉండేవాళ్ళు ఈ ఇల్లుస్ట్రేషన్లో లేరన్న స్పెషల్గా టాపిక్ డిబేట్ పెట్టారు మీరు. అండ్ నిన్న సభ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు అట్లా మాట్లాడడం, అందరి మొహాలు కూడా ఒక రకంగా ఉన్నాయి కదా. అంటే దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఏమో అని నా డౌట్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఓడిపోతాము అనే డౌట్ వచ్చింది కాబట్టి ఫేస్లన్నీ ఏదో కోల్పోయినట్లు పెట్టారు. ఇంకా మాట్లాడుకోవడం కూడా 6 లక్షలను ఓదరగొట్టారు, తిప్పి కొడితే 30 లక్షలు 30,000 కూడా రాలేదు. తెలిసిందే కదండి, కొట్టేదేమో ఇంత, భజన చేసేది ఇంత, అక్కడ ఉండేది ఇంతే. ఫైనల్గా ఏం చెప్తారు 24 జగన్ గారు? 2024 జగన్ అన్న వన్స్ మోర్ విత్ టార్గెట్ 175 ఇస్ ఆర్ టార్గెట్. మళ్ళీ జగన్ అన్న సీఎం సీట్ ఎక్కుతారు, అది చూస్తూ మీరుండండి. మీ ఏడుపులే మాకు ఆశీర్వాదాలు. జగన్ తిప్పే వాళ్ళకి ఏమి ఇస్తారు? చెప్పాం కదండి, మీ ఏడుపులే మాకు ఆశీర్వాదాలు. మీరు అలానే ఏడుస్తూ ఉండండి, మీ పచ్చపత్రికలతో మీరు అలాగే బురద చిమ్ముతూ ఉండండి. మీరు ఏడుస్తూనే ఉంటే మాకు అసలు ఆశీర్వాదమే ఆశీర్వాదం. మా జగనన్నకి మెండుగా ఉన్నాయి మీ ఏడుపు ఆశీర్వాదాలు, అలాగే ప్రజల ఆశీర్వాదాలు కూడా జగనన్నకు మెండుగా ఉన్నాయి. 2024 జగనన్న వన్స్ మోర్.